నమస్తే సార్. నమస్తే. హస్బెండ్ స్టిచ్ అని ఆ! డెలివరీ తర్వాత వేస్తారు గదా! అవును. సో, అది కూడా టైట్నింగ్ కోసమే, హ్మ్. ప్లెజర్ కోసమే హ్మ్. చేస్తారు. హ్మ్. దానికి, దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? మెయిన్ ఏంటంటే ఇట్స్ అ స్మాల్ ఇప్పుడు నేను చెప్పాను కదా! హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద వెజైనా. హ్మ్. సో, నార్మల్ డెలివరీ అయింది. లాక్స్ అయిపోయింది. మ్యూకోజా అంతా సాగింది. హ్మ్. ఓపెన్ బేబీ బర్త్ అయింది. సో, ఎప్పుడైతే లాక్సిటీ వచ్చిందో ఇక్కడ ఒక స్టిచ్ చేయడం అనేది బయట నుంచి. హ్మ్. కానీ కింద ఫ్లోర్ మొత్తం ఆ లోపల ఓకే. నుంచి ఆ ఫ్లోర్‌లో ఇంత థిక్‌నెస్ అలా ఒక టిష్యూ తీసి మళ్ళీ దగ్గర చేసి వాల్‌ని ఫ్లోర్‌ని దగ్గర చేసి మళ్ళీ హ్మ్. చక్కగా ఏరియా ఓపెనింగ్‌ని చాలా చిన్నగా టోటల్ లెంగ్త్ చేసుకొని చక్కగా టైట్ చేసుకోవడం అనేది వెజైనోప్లాస్టీ. అండ్ ఇప్పుడు ఈ మధ్య బాగా వినిపిస్తుంది మమ్మీ మేకోవర్. అది హ్మ్. మళ్ళీ ఆఫ్టర్ చైల్డ్ బర్త్ హ్మ్. మొత్తం హ్మ్. రీషేప్ రాడానికి. యెస్. సో, అది ఎవ్వరు చేసుకోవచ్చు. ఎప్పుడు స్టార్ట్ చేస్తే బెటర్? అంటే ఇమ్మీడియేట్ డెలివరీ తర్వాతనా? కొంచెం టైం తీసుకోవాలా? కొంచెం టైం తీసుకోవాలి. ఓకే. ఇమ్మీడియేట్ డెలివరీ చేయకూడదు. హ్మ్. తర్వాత ఏంటంటే మమ్మీ మేకోవర్ అనేది పైనుంచి హ్మ్. ఆల్మోస్ట్ బ్రెస్ట్ కొంచెం సాగింగ్ ఉంటే లిఫ్ట్ చేయడం. మెయిన్ హ్మ్. టమ్మీ టక్ సాగింగ్ ఉంటుంది పిల్లలు పుట్టిన తర్వాత. హ్మ్. అదే టైంలోనే కొంచెం లైపోసక్షన్ చేసి బాడీ మంచి షేప్ చేసి టమ్మీ టక్స్‌తో మంచి టైట్ అబ్డామెన్ చేసుకొని, హ్మ్. అలాగే ఇక్కడెక్కడైనా కొంచెం ఫ్యాట్ అక్యుములేట్ దాన్ని కూడా తీసి చక్కని షేప్ చేసుకొని, హ్మ్. అదే టైంలో వెజైనా లాక్సిటీ ఉంటే వెజైనల్ టైట్నింగ్ చేసి, టోటల్ మమ్మీ మేకోవర్ చేసి, ప్రెగ్నెన్సీ ముందు ఎలా ఉన్నారు ఓకే. అనే దానిలాగా హ్మ్. వెజైనా దగ్గర అసలెక్కడ స్కారు, హ్మ్. కుట్లు ఏయి అలా కనపడవు. హ్మ్. బట్ ఓన్లీ లైపోస్కల్ప్చర్ చేశారనుకోండి, టెక్నిక్‌ని బట్టి హిడెన్ కీ హోల్స్ పెట్టడం జరుగుతుంటుంది. హ్మ్. లేదా కొంచెం బయటికి హోల్స్ పెట్టి కనపడేలా చేసే టెక్నిక్‌లు చాలామంది చేసి ఉంటాయి. హ్మ్. బట్ మనం ఏంటంటే కీ హోల్ కూడా కనపడనివ్వకుండా హ్మ్. ప్రాపర్ షేప్‌లో తీసుకొచ్చేసి వెజైనల్ టైట్నింగ్ చేసినట్టే తెలియకుండా హ్మ్. అలాగే ఓన్లీ స్కార్ ఎక్కడ కనపడుతుందంటే టమ్మీ టక్ చేస్తే సి సెక్షన్ స్కార్ ఉంటుంది చూసారు కింద, హ్మ్. అలా చిన్న స్కార్ లాంటి సన్నని లైన్ లాంటిది కనపడచ్చు టమ్మీ టక్ ఓకే. చేస్తే. సో దట్ కెన్ బి డన్ హ్మ్. పోస్ట్ డెలివరీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ. హ్మ్.